ఈ వీడియో మా అబ్బాయిలకే. నువ్వు హాస్టల్ అమ్మాయిని గిట్ట ప్రేమిస్తున్నావా? ఆమెనే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? ఆమె అంటే పిచ్చి ప్రేమనా నీకు? అరే పిచ్చోని వేసి వెళ్ళిపోతుంది. అరే లాస్ట్కి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నాకు ఓ సిస్టర్ చెప్పింది, ఆమె హైదరాబాద్ హాస్టల్ ఉంటుందంట. తన ఫ్రెండ్స్ ఎట్లుంటారంట తెలుసా? స్నాప్చాట్లో ఒకడు ఈమెకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఆర్డర్ పెడతాడంట. ఫేస్బుక్లో ఒకడు ఈమె ఏ తిండి తింటా అంటే ఆ తిండి ఆర్డర్ పెడతాడట. ఇన్స్టాగ్రామ్లో ఒకడు ఈ మాతలు ఏ చిల్లర తిరుగుడు తిరిగినా సరే వీడు పైసలు పంపిస్తారట, పాకెట్ మనీకి ఒక్కడు. ఇట్లా ఒక్కోళ్ళకి తెలియకుండా ఒక్కొక్కళ్ళు నలుగురిని మెయింటైన్ చేస్తున్నారు. ఆ హాస్టల్లో ఉన్న స్ట్రెంత్లో 100%లో 90% మంది అమ్మాయిలు అంతే ఉన్నారట. ఆ 90%లో మీ పిల్ల కూడా ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, సిమ్ ఇరిసేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఆ పర్సన్ కోసం వెతుక్కుంటూనే ఉండిపోతారా? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు, కానీ మీ జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. మీరు మంచిగా చదివి జాబ్ కొట్టి సెటిల్ కావద్దారా? సరే మీరు సెటిల్ కాకున్నా పర్లేదు రాబాయ్, ఒక పర్సన్ కోసం మీరు మధ్యలో స్టక్ అయిపోవద్దు. మీ జీవితంలో ప్రశాంతత ఉండాలి, మీ జీవితంలో సంతోషం ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి రాబాయ్. ఈ పిచ్చకుంట్ల ప్రేమ కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోకుర్రి. ఎవ్వరి మీద హోప్ అయితే పెట్టుకోకుర్రి రాబాయ్. ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు అనుకొని తయారుగా స్ట్రాంగ్గా అంతే.